సార్ నమస్తే అండి. ఏం పేరు సార్ మీ పేరు? శ్రీహరి. శ్రీహరి. ఉమ్. పాలకుర్తేనా సార్? పాలకుర్తి. సార్ శ్రీహరి గారు, ఏం లేదు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. సో మరి ఏంటి సార్ మీ పాలకుర్తి నియోజకవర్గంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ అధికారంలో ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు గెలిచారు ఎర్రబెల్లి దయాకర్రావు గారి మీద. ఎలా ఉంది మీ పాలకుర్తి నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా ఉంది? ఇక్కడ ఏమేమి పనులు జరుగుతున్నాయి, ఏంటి ఇంకా జరగాల్సినవి ఏంటి? ఏముంది అప్పుడు 20,000 దాకా చేసిన పనులు చేసే కాడి చేసిండు. ఇప్పుడు ఇక వేరే ఏం కొత్త అయితే రాలే. కొత్త పనులు అయితే ఏం జరగలేదు. కొత్త అంటే జరగలేదు. అప్పుడు మన రిజర్వేరు పని కొంత మొదలు పెట్టిండి వెళ్ళిపోయిండు. ఇప్పుడు ఆమె మాత్రం కొద్దిగా చేపట్టి పని చేస్తాను చేస్తున్నారా? చేస్తున్నారు. ఝాన్సీ రెడ్డి గారు వాళ్ళు ఇది ఒకటైతే చేస్తున్నారు బాగానే. మళ్ళీ ఇక చెన్నూరు వర్గ బాపతి కూడా తిప్పలవాడి చేస్తుండ్రు. మరి అది పూర్తి అవుతో కాదో బాగుంది కనుక అంతే. ఇక పథకాలన్నీ అందుతున్నాయా సార్? పంటలు పథకాలు పథకాలు ఇక కొన్ని అందుతానే కొన్ని అంతలు. ఏమేమి అందుతున్నాయి సార్? ఇక ఏమేమంటే ఇక కరెంట్ మంచిగా వస్తుంది. తర్వాత సన్నబియ్యం, సన్నబియ్యం ఇస్తుంది. ఓకే. మంచి గ్యాస్ గ్యాస్ కొందరికి వస్తుంది, కొందరికి వస్తలేదు. సో రుణమాఫీ రుణమాఫీ అప్పుడు రాగానే పస్సులో వేసిండ్రు, ఇప్పుడు చేస్తలేరు. రుణమాఫీ రాలే అంటే బోనస్ ఇస్తున్నారు కాబట్టి బోనస్ అన్ని బాగానే వస్తున్నాయి. బోనస్ బాగానే పడుతుంది. సో గత ప్రభుత్వం పోల్చుకుంటే ఈ ప్రభుత్వం బెటర్. ఆ లెక్కతే బెటర్, ఎందుకంటే బోనస్ ఇస్తారు కాబట్టి ప్రజలకు ఏం డోకలేదు. ఓకే. రైతులకు గాని ప్రజలకు అంటే చిన్న చిన్న వాళ్ళు ఆగుతలేరు కదా స్వామి. అవును, ఆగట్లా. ఎందుకు ఆగుతారు? మాకు రైతు బంధు కావాలనేది బాగా కోరిక. అవును. వాళ్ళకేమో ఇప్పుడు బోనస్, రైతు బంధు కంటే ఇక్కడ బోనస్ ఎక్కువ వస్తుంది. బోనస్ బ్రహ్మాండం. రైతు బంధు విషయంలో కేవలం ఓనర్లే, ఈ ల్యాండ్ ఓనర్లే బాగుపడ్డారు. ఇప్పుడు ఈ బోనస్ విషయంలో కౌలు రైతులు కూడా బాగుపడుతున్నారు కదా? చాలా మటుకు ఓకే. మంచిగా ఉంది. ఓకే. ఇంకా ఝాన్సీ రెడ్డి గారి పరిపాలన పర్లేదు, ఇక ఆమె మందం చేస్తుంది. ఇక గొప్ప కాకుండా ఆయనకి కొన్ని ఇక ఎంతైనా పెద్దలు అప్పుడు వాళ్ళ 15 సంవత్సరాల కంటే ఇప్పుడైతే 100 వాళ్ళవే. 100 వాళ్ళవే. ఓకే. సో సో మరి రానున్న రోజుల్లో కూడా బాగానే ఉంటుంది. ఉంటుంది, అటు ఉంటుంది ఇటు ఉంటుంది అట్లా. ఓకే. సో ఇంకా మెయిన్ సమస్యలు ఏమైనా ఉన్నాయి సార్ ఊళ్ళో? ఇప్పుడైతే ఏమి ఎక్కువ సమస్యలు వాటర్ మంచిగా వస్తుంది. ఇక అప్పుడు ఇచ్చిన బాబతే ఇప్పుడు మంచిగానే వస్తుంది. ఓకే. వాటర్కి వచ్చాక మా రాలే అంటాం. ఇంకా ఒక రిజర్వేయర్ ఒకటైతే మాకు చాలా సంతోషం. రిజర్వేయర్ అయిపోతే కంప్లీట్ పనులు నడుస్తున్నాయి. నడుస్తుంది. అప్పుడు మొత్తం బంద్ అయింది, ఇప్పుడు చాలా అయింది. చాలా. ఇక సరే ఆమె ఏం విధంగా పడుతుందో కానీ మొత్తం అనేది వచ్చి ఒక్క మాకు కాలేజ్ కావాలని బాగుండే, అది ఒక్కటి రాలే. కాలేజీ ఏం కాలేజ్? అది డిగ్రీ కాలేజా? డిగ్రీ కాలేజ్. డిగ్రీ కాలేజ్ ఒకటి. అది ఒకటి రాలే. జూనియర్ కాలేజ్ ఉంది కానీ డిగ్రీ కాలేజ్ లేదు. అది లేదు, ఇది లేదు, రెండు లేవు. ఆ దూరం అప్పుడు చేస్తా అన్నాడు, చేయలేదు. ఏమే చేయలే. ఓకే. మరి 3 ఏళ్ళ టైం ఉంది, ఏమైనా చేస్తారా? చెమ్మో చేస్తే సంతోషమే, అదే పోయేటర్ చేసినా సంతోషమే. అదే సార్. మరి అదేం చేస్తాం. ఓకే. ఇప్పటి వరకు అయితే నో డౌట్ ఓకే. అందరు సుభిక్షగానే ఉన్నారు. ఓకే. అన్ని బాగానే ఉంది. అందరూ రైస్ చేయబట్టి ఇప్పుడు చాలా మంది సంతోషపడతారు. కొందరికి కార్డులు కూడా ఇచ్చాను పాపం. కార్డు కూడా, రేషన్ కార్డు కూడా వచ్చినాయి. కొన్ని మంచిగా ఉన్నాయండి. లేవని ఎవరు అంటారు కానీ ఏంటంటే మహిళలకు ఇస్తానన్న 2,500 అవి లేవు, అవి రాలేదు. ఇక మీలాంటి పెద్దవాళ్ళకి బస్సు ఛార్జెస్ వాళ్ళు అనేది బస్సు పెట్టి చాలా ఇబ్బంది అవుతుంది. అది లేకుండా ఇంకా మంచిగా అంతే. అది పెట్టి అందరిని ఆగం చేస్తారు తప్ప ఏం లేదు. ఆగమైంది ఇప్పుడు లేడీస్ చేయబట్టి ఇప్పుడు అంతే. ఇప్పుడు మా వ్యాపారస్తులకు చాలా దెబ్బ తింటాను. అవును. ఇప్పుడు ఏమైనా సిటీ బతుకుతుంది, పాలకుర్తి బతుకుతుంది. ఎందుకు బతుకుతుంది అంటే ఛార్జీలే పాసులే ఉరుకుతా అని తెచ్చుకుంటాను సామాన్. ఇక్కడే వేస్టే కదా సార్. ఇది మాత్రం చాలా డేంజర్. దీనివల్ల కొంత మైనస్ ఉంది, ప్లస్ ఉంది. ప్లస్ ఉద్యోగస్తులకు ప్లస్, మహిళలకు కూడా ప్లసే. అంటే ఆమె ఏం పని లేకుండా ఊరికి వరంగల్ పోయి తెచ్చుకుంటాను, జనగాం పోయి తెచ్చుకుంటాను. పాలకుర్తి మాత్రం అడుగు పడతారు అంతే. వ్యాపారాలు కొంచెం దానివల్ల కొంచెం ఇబ్బంది పడ్డారు. చాలా వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది. ఇక వాళ్ళకైనా ఇబ్బంది కదా సార్ పాపం ఎవరైతే. అది ఇప్పటివరకు అయితే పర్లేదు, బాగానే ఉంది. పర్లేదు. ఇక ఏదైనా ఎవరున్నా సేపు వాళ్ళు మంచిగా చేస్తారు. అంతేగాని ఎవరు పెద్ద ఎవరు చిన్న అని కాదు. వాళ్ళ పద్ధతిలో వాళ్ళు పోతారు, వీళ్ళ పద్ధతిలో వీళ్ళు పోతారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి.